హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళైతే మన ఇమ్యూనిటీ బూస్ట్‌ని పెంచడానికి, మన గట్ హెల్త్ పెంచడానికి, డైజెషన్ పెంచడానికి, మనం హెల్తీగా ఉండి విటమిన్ సి బాగా ఉండడానికి, సో ఇలా పిల్లలు కానీ, మనం కానీ ఇలా చేసుకొని తిన్నామంటే ఆమ్లాస్‌తో నిజంగా చెప్తున్నాను అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. అసలు మీరు కుక్ చేసే పని కూడా ఉండదు. సో సింపుల్‌గా ఈ 2 పికిల్స్‌ని అయితే చేసేసుకుందాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇక్కడ నేను ఒక గిన్నె వరకు అయితే ఆమ్లాస్ తీసుకున్నాను. నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఈ విధంగా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. మనకు సైజ్ అనేది ఏం కాదు, మీ ఇష్టం అది. సైజ్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే తురుముకున్న అల్లము, ఇది డైజెషన్‌కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంకా మామిడి అల్లం దొరికేలాగా అయితే అవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్. వాటిని కూడా డైరెక్ట్‌గా తినొచ్చు. మనం అల్లం తినలేము అనేసి నేను ఈ విధంగా తురుముగా వేస్తే సో వాటిలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ బాగా పడతాయి. అలాగే మనం కారంకి బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా అయితే తురుముకొని వేస్తున్నాను. సో ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి ఏదైనా జార్ తీసుకోవాలి. ఇవి మనము సాల్ట్ వేసాము కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడూ కూడా గ్లాస్ జార్స్ తీసుకుంటేనే చాలా బెస్ట్. స్టీల్స్, ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయడం చాలా బాగా మంచిది హెల్త్‌కి. సో ఈ ముక్కలన్నీ బాగా మునిగేలాగా అయితే మనం లెమన్ జ్యూస్ వేస్తున్నాము. ఇది కూడా విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మీకు కూడా తెలుసు. సో ఈ 2 బాగా మిక్స్ అయ్యాయి అంటే ఇంక మనకి ఎన్ని లాభాలు ఉంటాయో మీరే ఆలోచించుకోండి. సో వీటన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకొనేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. వీటినొచ్చేసి ఒక 3-4 డేస్ వరకు అయితే మనం పక్కన పెట్టేసినామనుకోండి మంచిగా ఊరిపోతాయి. 3-4 డేస్ తర్వాత అయితే మనం డైలీ ఒక 2-3 పీసెస్ వరకు హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇది పిల్లలకి ఇస్తే కొద్దిగా సిట్రస్ విటమిన్ సి ఎక్కువ ఉంటది. కాస్త పులుపు ఉంటదని వద్దంటారేమో కానీ బట్ పెద్దలు మాత్రం మనం తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇదైతే చాలా స్వీట్‌గా ఉంటది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా తినొచ్చు, ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా అయితే ఒక గిన్నె వరకు అయితే మనము ఉసిరికాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకున్న వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పెప్పర్ పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి. పెప్పరు, పసుపు ఈ 2 కాంబినేషన్స్ వల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ బాగా యాక్టివ్ అవుతాయన్నమాట. అందుకు ఆ కాంబినేషన్స్ ఏ వంటల్లో వాడినా కూడా పసుపు, మిరియాల పొడి అట్‌లీస్ట్ ఒక చిటికెడు వేస్తే చాలా బెస్ట్ అనమాట. సో ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకంతా వేసేసుకొనేసి అంటే ఒక గ్లాస్ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ బాగా మునిగేలాగా తేనె వేసుకోవాలి. అంటే తేనె కొద్ది క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. మరీ అంటే పైన ఫ్లోట్ అయ్యే వరకు అక్కర్లేదు. జస్ట్ అట్‌లీస్ట్ ఒక 80-90% వరకు అయితే తేనె వేసుకోవాలి. ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ అవి ఊరుతున్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుందనమాట మనకి ఉసిరికాయల్లో. అప్పుడు కొద్దిగా మనకు తేనె కూడా అంత థిక్‌గా ఉండదు. కొద్దిగా ఫ్లోయీగా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ముక్కలనేటివి కొద్దిగా అణిగి కిందకి పోతాయి. అందుకోసం అనేసి కొద్దిగా మరీ 100%గా వేసుకోకుండా ఒక 80-90% వరకు అయితే తేనె వేసేసుకుంటేనే మనం మిక్స్ చేసేస్తే ఊరే లోపయే అంటే అప్పటికి ఇది బ్యాలెన్స్ అయిపోతది. సో ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా ఒక కదలుపుకోకుండా ఒక 3-4 డేస్ వరకు పక్కన పెట్టేసి తర్వాత హ్యాపీగా తినేయొచ్చనమాట. సో ఇది కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు కూడా పొందాలి అంటే మీకు ఉసిరికాయలు దొరికిన వెంటనే ఇవి చేసుకోండి. మనకి ఇయర్ అంతా కూడా ఉసిరికాయ దొరకదు కాబట్టి మనకు దొరికినప్పుడే ఇలా చేసి పెట్టుకుంటే మన హెల్త్‌ని మనం కాపాడుకున్న వాళ్ళవుతాం. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా!